Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి అండ్ మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే బిజినెస్ లో మనం బిజినెస్ చేస్తుంటాము, బిజినెస్ లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్. సో అవేంటి ఒకసారి తెలుసుకుందామండి. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలని అనుకుంటున్నా. సో ఏ ఒక్కరికి ఏ ఒక్క వర్డ్ యూజ్ అయినా కూడా చాలా బెటర్మెంట్స్ ఉంటాయి. అండ్ నా లైఫ్ నేను నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్న వర్డ్స్ అనమాట ఇవి. ఏదో నేను చెప్పాలని చెప్పట్లేదు. సో నేను ఏదైతే తెలుసుకున్నానో, దాంట్లో ఏదైతే సక్సెస్ అయ్యానో అదే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. మనం చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలో చేయము. మనకు టైం ఉండదు, ఫుల్ బిజీ. బట్ ఎమర్జెన్సీ పనులు కొన్ని ఉంటాయి, ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, అవసరం లేని పనులు కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మనకున్న షెడ్యూల్లో, మనకున్న బిజీలో చేయాల్సిన పనులని చేద్దాంలే అనేసి వేరు చేస్తాం. మెయిన్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో అది చేయమన్నమాట. అదొక మిస్టేక్. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలన్నమాట. సో కొంచెం డిలే చేసినా కూడా అవుతాయి అన్నవి తర్వాత చేయొచ్చు. ఫస్ట్ ఇది లిస్ట్ రాసుకోవాలి, మనకు ఏమేమి పనులు ఉన్నాయి ఏమేమి. సో దాన్ని బట్టి మనం అర్జెంట్ ఎమర్జెన్సీ పనులు ఇది ఖచ్చితంగా చేయాలనుకున్నా చేయాలి. ఎన్ని పనులు పక్కకు పెట్టేసి ఎమర్జెన్సీ పనులు అనేది ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం, తర్వాత లాస్ట్ అవసరం ఉన్నా లేకున్నా చేసే ఎక్స్ట్రా పనులు అయితే ఏమి ఉంటాయో అవి చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకు ఎమర్జెన్సీ ఉన్నవి అయిపోయిందంటే టైం అనేది సేవ్ అవుతుంది, ఒక మెంటల్ టెన్షన్ అనేది తగ్గుతుంది. మనం అలా చేయకపోవడం వల్ల ఎమర్జెన్సీ పని మన మైండ్ లో ఉంటది, బట్ మనం చేయలేము, టైం ఇవ్వలేము. మన మైండ్ లో ఏంటి వేరే పనుల మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయలేము. అది కూడా అక్కడ చేయాలన్న దాంట్లోనే ఉంటాం అనమాట. ఇటు అటు బ్యాలెన్స్ అవ్వదు. సో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో మన పని పక్కన పెట్టేసానో ఒక హాఫ్ అన్ అవర్ ఆ పనులకి టైం కేటాయించాలి. ఇది మెయిన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ టైంలో వర్క్ చేస్తాం కాబట్టి అక్కడ ఆ టెన్షన్ పోతుంది. అండ్ ఉన్న వర్క్ కూడా మనం రిలాక్స్ గా మన టైంలో మనం చేసుకుంటాము. ఇంకొకటి, మనము బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మనమే హార్డ్లీ కష్టపడితే మాత్రం డెవలప్ అవ్వదు బిజినెస్. సో మనం స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో వాళ్ళ ద్వారా మనం వర్క్ చేయించుకుంటున్నాం అనుకోండి, మనము 100% పర్ఫెక్ట్ గా చేసే పని వాళ్ళు 80% చేసినా, నలుగురు చేశారంటే మనం చేసేదానికంటే 4 రెట్లు ఎక్కువ పని అనేది మనకు జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా బిజినెస్ గ్రోత్ చేసుకోవాలంటే కంపల్సరీ టీమ్ బిల్డింగ్ ఉండాలి. మనం ఒక్కరే పరిగెత్తితే పరిగెత్తలేము. సో పరిగెత్తే విధానంలో కూడా ఉంటుంది. సో టీమ్ బిల్డింగ్ అనేది బిజినెస్ లో కంపల్సరీ ఉండాలి. సో దాని మీద కూడా ఫోకస్ చేయాలి. కాకపోతే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే టీం పెట్టుకుంటాం కదా మనము, వాళ్ళు మనకు చీట్ చేస్తారు, తర్వాతకి వెళ్ళిపోతారు, వర్క్ నేర్చుకుంటారు. ఈ చాలా డౌట్స్, చాలా సఫర్స్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్, అన్ని వర్క్స్ అందరికి అప్పగించాల్సిన అవసరం లేదు. ఏ లిమిట్ వర్క్, వీళ్ళకి వర్క్, ఏ వ్యక్తికి ఏ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాదు. కాబట్టి అందరు డిఫరెంట్ వేస్ లో ఉంటారు. కాబట్టి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయినా ఉన్నా మనకేం ప్రాబ్లం అవ్వదు, ఒక్క వర్క్ వాళ్ళకి ఇచ్చిన టైం కాబట్టి. సో అది కొంచెం క్యాల్కులేటెడ్ గా చూసుకొని ఏ వర్క్ ఎవరికి అప్పగించాలి ఏంటనేది టీం బిల్డ్ చేసుకొని మనం బిజినెస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ.